ఆయన ఎంతగా ప్రేమించాడంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం 33.5 సంవత్సరము ఈ లోకంలో జీవించాడు. ఈ 33.5 సంవత్సరంలో 3.5 సంవత్సరము ఆయన సువార్తను ప్రకటించాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అనేక మంది బాధలు విన్నాడు, వాళ్ళ బాధలు తీర్చాడు. అనేక మందికి ఆయన సహాయం చేశాడు. ఎంతమందినో ఆయన మాటల ద్వారా మార్చాడు. అందరి కూడా మారు మనసు అనుభవం తీసుకొని వచ్చాడు. ఆయన అంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. అయితే ఆయన దేవుడు ఏ విధంగా అయ్యాడు అంటే ఆయనలో ఎటువంటి తప్పు కూడా లేదు, ఎటువంటి పాపము కూడా ఆయనలో లేదు. అందునిమిత్తమే ఆయన దేవుడుగా పిలువబడ్డాడు. వాక్యం ఏమంటుందంటే నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఒక్కడును కూడా లేడు అని సెలవిస్తాం. ప్రపంచంలో ఏ మనిషి కూడా నీతిమంతుడు కాదు, ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.